మమ్మీ ఏం చేస్తున్నావు? గోధుమ రొట్టెలు చేస్తున్నా. చపాతీయా? చపాతి. ఇట్లా చూపిస్తావు అంటే నువ్వు మంచిగా చేస్తావు. కొంచెం నూనె ఉప్పు వేసి మంచిగా పిసుకాలి పిండిలా. పిండిలో. ఇంకేం చేస్తున్నావు? నెక్స్ట్ పిండి వేసుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలి. ఉండలు మంచిగా పిసికి ఓల్డ్ సిటీ స్టైల్. గోధుమ రొట్టెలు బాగా ఇష్టం. జొన్న రొట్టెలు తినేవాళ్ళం కాదు. ఏం చేసినా మా పిల్లలకు కూడా ఇష్టం. అమ్మలకు మన్మరాళ్ళకు నేను చేసిన రొట్టెలు కావాలంటే ఇట్లా ఇట్లానే కొంచెంలోనే పెట్టవద్దు. ఇట్లా ఇది దీంతోనే రొట్టె మంచిగా అవుతుంది. పెద్దగా చేయాలి. చేస్తేనే రొట్టె పొంగుతుంది అన్నమాట. ఇంకా వెడల్పు ఉండాలి. ఇట్లా చిన్నగా చేయొద్దు. ఇట్లా నూనె ఎక్కువ పెట్టుకొని అవసరం లేదు. ఎక్కువ నూనె పడుతుంది కదా ఇందులో? ఎక్కువ ఏం పట్టదు. చేయద్ది కూడా పెట్టు. ఇట్లా కొంచెం చేయద్ది ఇట్లా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టదు. ఇట్లా సమోసా షేప్. నువ్వు 2-3 షేప్స్ చేస్తావు కదా? స్క్వేర్. నాలుగు మూలలు కూడా చేస్తాను. ఇలా మంచి కూడా చేస్తాను. రకరకాల మన ఇష్టం. మెత్తగా ఉంటాయి అన్నమాట రొట్టెలు. మూలలు మంచిగా రావాలి. ఇది 3 మూలలు రొట్టె సమోసా షేప్. సమోసా. ఏ మూల అవ్వదు. ఇట్లా చుట్టూగా ఉంటుంది అన్నమాట. అన్నీ ఒకసారి చేసుకుని అక్కడ పెట్టుకో. ఇట్లా రౌండ్ కూడా చేయాలనుకుంటే ఇట్లా చేయాలి. ఇది వేరే సిక్స్. ఇట్లా 2 బిళ్ళలు చేసుకోవాలి. ఒక ముద్దలకెళ్ళి 2 చేయాలి. చేసి ఇట్లా మామూలు ఎక్కువ ఏం పెట్టద్దు. రెండింటికి పెట్టాలి. పెట్టట్లేదు. ఇది స్క్వేర్ షేప్ వస్తుంది. రౌండ్ కానీ పొంగుతుంది అన్నమాట. ఈ 4 మూలలు 4 స్క్వేర్ 4 మూలలు. పెడతాం. ఇట్లా ఇది 4 మూలలు. ఓకే. నా
చేసేసినాం అమ్మ అన్ని ఇగో అన్ని ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా బాగా వేడి కావాలి. వేడైనాక స్టవ్ కొంచెం వేయాలి నూనె. కొంచెం ఏమేయరు ఎక్కడనే వేస్తాం. కొనాలనుకుంటే మంచిగా కాదు. రొట్టె చుట్టూ దింపాలి. ఇలా మొత్తం రౌండ్గా దింపాలి. నూనెలు కావాలి మంచిగా. పిండి పిండి మగ్గాలి. ఇట్లా మంచిగా ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్స్ కదా. ఇష్టం ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. స్టార్ షేప్ చేయొచ్చు. స్టార్ లాగా. ఇది వచ్చా నీకు?